సంస్కృతిలో సాక్షాత్తు ఆ వాగ్దేవికి ప్రతిరూపంగా వీణను భావిస్తారు. అలాంటి ఆ సంగీత సరస్వతికి తాను చేసే వీణలతో స్వరార్చనలు అందిస్తున్నారు నూజివీడుకు చెందిన షేక్ మహబూ గారు. వారు చేసే కళా తపస్సు గురించి తెలుసుకుందాం. పురాతన భారతీయ సంగీత వాయిద్యాల్లో అగ్రస్థానం వీణది. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం నుండే భారతీయ సమాజంలో తీగలతో కూడిన వాయిద్యాలుండేవి. అవి క్రమేణా వీణలుగా మారాయి. అలా సప్త స్వరాలకు ఆధారభూతంగా శృతిలయల కలబోతతో సుమధుర గానామృతాన్ని పంచే వీణ నూజివీడులో రాగాలను నింపుకొని తయారవుతుంది. వీణ అనగానే గుర్తొచ్చేది తంజావూరు, ఆ తర్వాత బొబ్బిలి. ఇప్పుడు వాటి బాటలో చేరింది నూజివీడు. అసలు నూజివీడులో వీణల తయారీ ఎప్పుడు ప్రారంభమైంది అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం మొదలైంది. నేటికి సాగుతూ నూజివీడంటే మామిడే కాదు వీణలు కూడా అనే స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపును సైతం తెచ్చుకుంది. వీణ పుట్టడం అనేది బందర్లో తయారైంది. బందర్ నుంచి సంగీత కళాశాలలు కానీ విద్వాంసులు అందరూ కూడా విజయవాడలో ఉన్నారు ఎక్కువ. అప్పుడు బందర్ నుంచి ఏం చేశారంటే విజయవాడలో పెట్టుకున్నారు షాపు. నూకాడ లక్ష్మణరావు గారని ఆయన దగ్గర అక్కడ వీణలు తయారు చేసి సంగీత విద్వాంసులందరూ విజయవాడలో ఉన్నారు కాబట్టి అక్కడ బాగా ఉండేది బిజినెస్ వ్యాపారం. అందరూ కూడా కళాకారులు అందరూ అక్కడ ఉండి మా నాన్నగారు ఎట్లాగంటే పూర్వం పాత సినిమాల్లో అంజలీదేవి గారు, కృష్ణకుమారి గారు, వీళ్ళ పాత యాక్టర్లు అందరూ ఓల్డ్ యాక్టర్లు అందరూ కూడా వీణ వాయిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మా నాన్నగారు వీణ తయారు చేయడం నేర్చుకోవాలని ఆయనకు ఒక ఆలోచన పుట్టింది. మా తాతగారు సన్నాయి విద్వాంసుడు షేక్ కాసిం సాహిబ్. మా తాతగారు మాది పక్కనే ఇక్కడ నూజివీడుకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో విసనపేట అని ఉంది. మాది అంతా కూడా అక్కడ. మా తాతయ్య గారు అక్కడ ఆ విసనపేటలో ఆస్థాన విద్వాంసుడైన. నాన్నగారికి ఏంటంటే వీణ తయారు చేయాలనేది ఒక ఆలోచనతో తండ్రి దగ్గర కొంతకాలం నేర్చుకొని మా తాతగారి దగ్గర తర్వాత ఏం చేశారంటే విజయవాడలో అట్లా నూకాడ లక్ష్మణరావు గారి దగ్గర ఆయన దగ్గర కూడా కొంత మెలకువలు నేర్చుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసి నూజివీడులో స్థిరపడిపోయాడు ఆయన. నూజివీడులో స్థిరపడిపోయి నూజివీడు నుంచి విద్వాంసులు అందరూ కూడా మా నాన్నగారికి పరిచయం బాగా. విద్వాంసులకు వీణలు తయారు చేసి ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయన తయారు చేసిన రోజులు 70 రూపాయలు అట్లా ఉండేది వీణ. నేను 10th వరకు చదివాను, అన్నయ్య కూడా 10th వరకు చదివాను. తర్వాత మేమేమనుకున్నామంటే అన్నదమ్ములు ఇద్దరు ఈ కళ అనేది అంతరించిపోతుంది, ఈ కళ రావటమే చాలా అదృష్టం. పైగా ఈ వీణలు తయారు చేయడంలో నాన్నగారి కోసం పెద్ద పెద్ద విద్వాంసులు IAS ఆఫీసర్లు ఇంటికి రావటం మేము చూసేవాళ్ళం. అట్లా అంత పేరు ఉంది నాన్నగారికి. అమ్మవారి చేతిలో వీణ తయారు చేయబట్టే నాన్నగారికి అంత పేరు వచ్చింది. సరస్వతి తల్లి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా IAS అవ్వాలన్నా, IPS అవ్వాలన్నా, ఇంజనీర్లు అవ్వాలన్నా, ఏది ప్రొఫెషన్కి వెళ్ళాలన్నా అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే. సరస్వతీదేవి కదా అందరికీ. అట్లాగే చదువులకి ఆమె, సంగీతానికి కూడా ఆమె. మేము అట్లా చదువు వద్దులే అని చెప్పేసి ఆమె చేతిలో వీణ తయారు చేయడం నేర్చుకుందామని నాన్నగారికి చెప్పేది అన్నయ్య నేను కలిసి. నాన్న మేము చదువు వీణల పని అనేది చేస్తాము, ఈ కళ అనేది నీతో అంతరించిపోతుంది, మేము తయారు చేయాలని నేర్చుకున్నామంటే ఆయన కూడా ఇందుట్లో మెరుగులు చెప్పి మీ ఇష్టం అని చెప్పేసి అన్నారండి. ఇదే వీణలు తయారు చేయడం స్టార్ట్ చేసాము నాన్నగారు. సున్నితమైన తీగలను మీటుతూ రాగాలను సృష్టించే వీణను తయారు చేయడం ఓ క్లిష్టమైన పని.
రంధ్రాలు చేయడానికి చిన్న చిన్న టూల్స్ తప్పితే వీణ తయారీ మొత్తం చేతి పనే. కర్ర తెచ్చుకునే దగ్గర నుండి వీణ తయారు చేసి విద్వాంసులకు అందించే వరకు ప్రతి అంశంలో ఖచ్చితత్వం తప్పనిసరి. వీణల తయారీకి పనస కర్రను వాడుతారు. ఈ కర్రతో తయారు చేసిన వీణలు ఎన్నేళ్లైనా మన్నికగా ఉంటాయి. అదీ కాక చేసేటప్పుడు ఉన్న లేత పసుపు రంగు క్రమంగా ఏళ్లు గడిచే కొద్దీ మారుతూ తేనె రంగుకు చేరుతుంది. వాడకాన్ని బట్టి 2-3 ఏళ్లకోసారి తీగలను మార్చుకుంటే చాలు, 100 ఏళ్లకు పైనే వీణ ఉంటుంది. పనసకర్రతో వీణలతో పాటు తంబూరాలను కూడా తాము తయారు చేస్తామని చెప్తున్నారు ఈ వీణ తయారీదారులు. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం అనేది ఒక ఎన్నో జన్మలు అదృష్టం ఉంటేనే ఆ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ఓర్పుగా చాలా చక్కగా చేయాలి. వీణ అంటే లైట్ వెయిట్ ఉండాలి, సౌండ్ బాగుండాలి. దీనికి పనస కర్రే వాడాలి. వేరే కర్రలు కూడా వాడతారు కానీ నేను వాడను. ఇది కుండ, దీనిపైన మూత వేసాం కదండి, ఇది టాప్ బోర్డ్ అంటారు. ఈ బారుగా ఉన్న దాన్ని దండి అంటారు. ఇది ఉంది, ఇది సింహం యాలి అంటారు. సింహం తలాటం అంటారు, యాలి అని కూడా అంటారు దీనిది. ఇది తొంబ. ఎందుకంటే ఈ వీణ వాయించాలంటే నేనంటే ఇట్లా వాయించాను, ఇట్లా వాయించేది గోటు వీణే వాయిస్తారు. అంటే గోటు వీణకి రీడ్స్ ఉండవు, ఈ ఇత్తడి ఉండవు. గోటు వీణకి తీగలు కూడా ఎక్స్ట్రా ఉంటాయి గోటు వీణకి. అట్లా అసలు వీణ వాయించాలంటే యాంగిల్ ఇది అండి, దీని పొజిషన్ ఇది. ఏడు తీగలు ఉంటాయి అమ్మాయి దీనికి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది వీణ వాయించేటప్పుడు దీనికి శృతి కలుపుకుంటారు తంబూరాని. దీనికి 4 తీగలే ఉంటాయి. ఇప్పుడు ఈ తంబూరా అనేది ఎట్లా ఎవరి దగ్గర ఉంటాయంటే గాత్రం పాడతారు చూసారు, బాలమురళకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇట్లా జయసుదాస్ గారు, వీళ్ళు గాత్రదారుల దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన శృతిగా పెట్టుకొని పాడుతూ ఉంటారు. దానికి 4 తీగలే ఉంటాయి. ఆ శృతి మామూలుగా ఈ రీడ్స్ అంటూ ఏమి ఉండవు, ఓన్లీ 4 తీగలే ఉంటాయి. ఇది వీణ అంటే ఇట్లా 24 రీడ్స్ ఉంటాయి, సప్త స్వరాలు పలికేవి. ఇదిగోండి సా, ఇది ఓపెన్గా సా, రీ గా మా పా దా నీ సా. ఇక్కడి నుంచి ఇవి కూడా అయ్యే వరకు, ఎందుకంటే కింద స్థాయి అంటారు, ఇది తార స్థాయి అంటారు. సా రీ గా మా పా దా నీ సా. ఇది మందర షడ్జమం అంటే కొంచెం బొంగురుగా మాట్లాడేవాళ్ళు కానీ సన్నగా మాట్లాడేవాళ్ళకి తేడా ఉంటుంది. ఇది సానే సా నీ సా తాని ద మగ రి సా. ఇది తాళం తీగలమ్మాయి, తాళం వేస్తారు తాళం. దానికి ఇది ఈ తాళం యొక్క తీగలు అనేది వీణకే ఉంటాయి. ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి రీడ్స్ అరుగుతాయి. ఎందుకంటే గమకాలు లాగుతుంటారు కాబట్టి ఈ రీడ్స్ అరుగుతాయి 1 సంవత్సరం 2 సంవత్సరాలకి. అప్పుడు అదే రిపేర్ వస్తుంది. మిగతా బాడీ అంతా కూడాను మనం ఎట్టాగంటే చంటి పిల్ల మాదిరిగా చూసుకోవాలి. మంచాల మీద పెట్టడం అంటే తెలియక పెడతారు, కావాలని కాదు. మంచం మీద పెట్టడం కానీ, లేదా డైనింగ్ టేబుల్ మీద పెట్టడం కానీ, సోఫాల్లో పెడితే ఏమైందంటే ఇది బంచాకారం లాగా ఉంటుంది కాబట్టి ఊరినే గాలి కింద పడి పగిలిపోద్ది. దీనికి ఎప్పుడు పొజిషన్ ఏంటంటే పెడితే ఇట్లా చాప మీద పెట్టడం, లేదంటే దీనికి బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెట్టుకోవాలి. రోజు అమ్మవారు వీణ కాబట్టి రోజు కొంచెం పొడి బట్టతో తుడుచుకుంటూ ఉంటే నీట్గా ఎప్పుడు నీట్గా ఉంటుంది. అమ్మవారు వీణ కూడా తుడిచినట్టు ఉంటుంది. అది క్రమశిక్షణ లెక్క. నేను అదే చేస్తూ ఉంటాను. ఎందుకంటే అమ్మవారు ఇదే నా జీవనాధారం. దేవి నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మ చేతిలో కనిపించేది నూజివీడు వీణనే. అంతేకాదు ఇక్కడ తయారైన వీణలు ఖండాంతర ఖ్యాతిని సైతం మూటగట్టుకున్నాయి. దేశ విదేశాల్లో సప్త స్వరాలను పలికిస్తున్నాయి. కంచిపీఠం, దత్తపీఠంతో సహా ఎన్నో సరస్వతి దేవాలయాలకు సైతం ఇక్కడి వీణలు వెళ్తున్నాయి.
కళకు కళాకారులకు కులమతాల అడ్డుగోడలు లేవు అని నిరూపిస్తుంది షేక్ మాబు కుటుంబం. వీణతో 3 తరాలకు పైగా అనుబంధం గల ఈ కుటుంబం చేసిన వీణలు అమ్మవార్ల చేతుల్లోనే కాక దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్వాంసుల చేతుల్లో ఒదిగిపోయి సంగీత కచేరీల్లో రాగాలను పలికించాయి, పలికిస్తున్నాయి. ఈ వీణలు తయారు చేయడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తాను. నేను పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ విద్య వస్తుంది. ముస్లిమ్స్ అయినా కూడాను ఇదంతా కూడా సరస్వతి నిలయం. ఇదంతా కూడా ఈ కళ అంతరించిపోకూడదు, ఈ కళ ఉండాలని ఈ యొక్క భారతీయ సంస్కృతి వీణ ఇతర దేశాల్లో కూడా వాళ్ళు అమెరికన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు అమెరికాలో, వాళ్ళే కాకుండా అమెరికన్స్ వాళ్ళు కూడాను ఈ యొక్క సంగీతాన్ని ఇష్టపడి ఈ ఇన్స్ట్రుమెంట్ని చూసి వీణ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ సరస్వతి దేవి చేతిలో ఉండే వీణ అని వాళ్ళకు కూడా ఇష్టం పడి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు వీణ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి నాన్నగారు తంబూరాలు చేసి ఇచ్చారు. అట్టే బాలమురళి కృష్ణ గారికి, నేదనూరు కృష్ణమూర్తి గారు, అన్నవరపు రామస్వామి గారు, డాక్టర్ నూకల చంద్రసత్యనారాయణ గారు, డాక్టర్ పినాకిపాణి గారు, అయ్యగారు సోమేశ్వరరావు గారు, పప్పు చంద్రశేఖర్ గారు, ఏమని శంకర శాస్త్రి గారు, వీణా చిట్టిబాబు గారు, అబ్దుల్ కలాం గారు వీణ వాయిస్తారు. ఆయనకి నేను ఇచ్చాను, వీణ ఇచ్చాను. మరి వీణా శ్రీవాణి గారికి, శ్రీ శ్రీనివాస్ గారు, అట్లాగే పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ కూడాను, వీణా చిట్టిబాబు గారు, అట్లా పెద్ద పెద్ద విద్వాంసులు అందరి దగ్గర కూడాను మా వీణలో తంబూరాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తే ఏదో మనం డబ్బుల కోసం కాదు, ఇది డబ్బులు 4 రోజులు ఉంటాయి అయిపోతాయి. మనం ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ తరతరాలు ఉండిపోయే ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది జాగ్రత్తగా వాడుకుంటే. ఏడాది పొడవునా పని ఉండే గౌరవప్రదమైన చేతి వృత్తి వీణల తయారీ అని తమకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, మలేషియాల నుండి కూడా ఆర్డర్లు వస్తున్నాయని, ఎంతో మంది తమపై నమ్మకంతో తమకు కావలసిన వీణ ఎలా ఉండాలనేది ఫోన్లలో చెప్పి ఆర్డర్లు ఇచ్చి మరీ వీణను తయారు చేయించుకుంటున్నారని, తయారు కాగానే తాము వీణను జాగ్రత్తగా ప్యాక్ చేసి వారికి పంపిస్తుంటామని, చాలా వరకు చేతి వృత్తులు గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో కళ ముందుకు సాగితేనే కళాకారులకు జీవితం ఉంటుందని, వీణకు సంబంధించినంత వరకు తమకు ఆదరణ చాలా బాగుందని, చేతి నిండా పని ఎప్పుడూ ఉంటుందని చెప్తున్నారు తయారీదారులు. అమెరికాలో సెటిల్ అయిపోయిన టీచర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళ స్టూడెంట్స్కి వీణ కావాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే టీచర్ గారు మంచి వీణ ఒకటి తెప్పించండి మీరు అని అంటే, ఆ టీచర్ గారు ఏం చేస్తారంటే మా అబ్బాయిని అతను బాగా చేస్తాడు ఇండియాలో, అతనికి మీరు ఆర్డర్ ఇచ్చుకోండి అని నా నెంబర్ ఇస్తారు. అవసరమైతే మేడం గారే మాట్లాడతారు. అమ్మవారి చేతిలో వీణే నేను తయారు చేస్తున్నానంటే నాకు ఈ జన్మ నాకు ధన్యమైపోయింది నాకు. ఎందుకంటే నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం, ఒక గిఫ్ట్. దీని గురించి కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడాను ఈ యొక్క కళ గురించి తెలిసిన వాళ్ళు కూడా అభినందనలు బాగా చేస్తున్నామని. ఆ అభినందనకు మనం వెలకట్టగలమండి. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. వీళ్ళు వీణ చూసి ఎంత ఆనందపడిపోయారు. వాళ్ళ ఆనందానికి మనం డబ్బుతో వెలకట్టలేము. వాళ్ళకేంటంటే ఈ కళ అనేది వాళ్ళకి అవగాహన ఉంది. కళ అనేది చాలా కష్టం నేర్చుకోవాలని. ఒక కళాకారుడుగా నాకు చాలా గౌరవం ఇచ్చారు. నువ్వు జన్మెత్తినందుకు, ఈ విద్య నేర్చినందుకు, నా యొక్క విద్య ఎదుటి వాళ్ళకి నచ్చింది అని అంటే అది ఒక అనుగ్రహమే. నా విద్య నాకే నచ్చకపోతే ఎదుటి వాళ్ళకి నచ్చదు కదా. అంటే నేను తయారు చేసిన ఒక ఇన్స్ట్రుమెంటు మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, పార్థసారథి గారు వీళ్ళందరూ చూసి వీణ చేతిలో పెట్టంగానే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. ఆ ఆనందానికి మించింది ఇంకేముందండి. మాయ చేసి మోసం చేసి సంపాదించిన అవసరం నాకు లేదు, చేయను. ఇక నేను నిర్ణయం ఒక ఆలోచనలో ఉన్నానంటే అదే ఆలోచనలో ఉండాలి. ఈరోజు ఇట్లాంటి ఇల్లు కూడా ఎవరికి ఉండదు కళాకారుల్లో. వీణల్లో అనేక రకాల వీణలుంటాయి. సరస్వతి వీణ, మయూర వీణ, మధుర వీణ, విపంచి వీణ, రుద్ర వీణ, ఇలా ఎన్నో రకాల వీణలుంటాయి. ప్రతి వీణ కూడా 53 ఇంచులు ఉంటుంది.
అయితే 53 ఇంచుల వీణలో ఏ విధంగా పలికించొచ్చో అలాంటిదే 21 ఇంచుల వీణను తయారు చేసి పెద్ద వీణలో ఏ విధంగా పలికించొచ్చో 21 ఇంచులతో ఉన్న ఈ వీణలో కూడా అన్ని రాగాలు అలానే పలికే విధంగా వీణను తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించారు షేక్ మహబూబ్ బాషా గారు. అంతేకాదు తన తండ్రిపై ప్రేమతో మీరా వీణ అనే ఒక వీణను కూడా తయారు చేశారు. అంటే కుండభాగం తక్కువగా ఉంటుంది, స్వరాలు పలికిస్తుంది, ఆ వీణను తయారు చేశారు. దీంతో పాటు డిస్మాటిల్ వీణను కూడా అంటే దూర ప్రాంతాలకు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ విప్పదీసి మళ్ళీ సులభంగా ఫిట్ చేసుకునే విధంగా డిస్మాటిల్ వీణను కూడా తయారు చేశారు. ఇలా వీణ తయారీలో నిత్యం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కళని నమ్ముకొని జీవించడం వేరు, కళని ప్రేమించడం వేరు. కళని తపస్సులా చేస్తూ చేసే పనిలో ప్రశాంతతని వెతుక్కుంటూ పనిలో ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త వాటిని సృష్టిస్తూ వీణే లోకంగా వీణే ప్రాణంగా తల్లి ప్రేమ బంధంలా వీణతోనే కలిసి సాగుతున్నారు షేక్ మహబూబ్. ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త కొత్త వీణలను తయారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, వీణరత్న, సుధార వీణశిల్పి, మైసూర్ దత్తపీఠ ఆస్థాన విద్వాంస్ లాంటి అవార్డులతో పాటు కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్, అసిస్ట్ వరల్డ్ రికార్డ్, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సైతం అందుకున్నారు షేక్ మహబూబ్. అసలు వీణ వచ్చేసి 53 అంగుళాల ఫుల్ సైజు వీణ. నేనేంటంటే నా ఫస్ట్ నుంచి కూడా నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే అండి, నాకంటూ ప్రత్యేకత ఉండాలి. నాన్నగారు మీరా సాహిబ్ వీణ అంటే ఎంత ప్రత్యేకత ఉందో, ఆయన కుమారుడైనటువంటి మహబూబ్ వీణ కూడా ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకున్న విద్య ఆయన ఉండాలని చెప్పేసి నా ఫస్ట్ నుంచి నా ఆలోచనలో ఉండేవాడు. మనకంటూ స్పెషాలిటీ ఒక నేమ్ ఉండాలని. 53 అంగుళాలు ఉన్నటువంటి వీణని 21 అంగుళాల్లో వీణ తయారు చేశారండి. ఇది 21 ఇంచెస్ వీణ, ప్లేబుల్ వీణ. ఇప్పుడు ఈ వీణ ఎట్లా మోగిద్దో ఈ వీణ అట్లా మోగిచ్చాను. స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడాను సేమ్ పెద్ద వీణకి ఎట్లా ఉందో అట్లా తయారు చేశాను. ఈ వీణ టెస్ట్ చేస్తానికి 15 రోజులు తీసుకున్నారు వరల్డ్ రికార్డు ఇవ్వటానికి. చేసిన తర్వాత నేను వాయించిన వీడియో ఒక వీణా శ్రీవాణి గారు అని ప్రముఖ విద్వాంసాలు ఉన్నారు, ఆమెకు పెట్టాను. తయారు చేసినందుకు నాకు, ప్లే చేసినందుకు ఆ మేడం గారికి దస్పల్లాలో, హైదరాబాద్ దస్పల్లాలో వరల్డ్ రికార్డు, అసిస్ట్ వరల్డ్ రికార్డు ఇచ్చారు. అట్లాగే మా నాన్నగారు పేరు మీద కూడా ఒక వీణ తయారు చేశాను, మీరా వీణ అని. ఇది వచ్చేసి 12 అంగుళాలు ఎత్తు ఉంటుంది, 11.5 ఉంటుంది ఎత్తు. దానికి ఒక 3 అంగుళాలే పెట్టాను ఎత్తు. అది పెట్టి దానికి మీరా వీణ అని నాన్నగారు విద్య జన్మనిచ్చిన తండ్రి ఆయన, విద్య నేర్పిన గురువు కూడా ఆయన పేరు పెట్టే వీణకి. ఆ వీణ పెద్ద పెద్ద కచేరీల ప్రోగ్రాంలో వెళ్తూ ఉంటాయి. అట్లా ఆ వీణ కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. డిస్మాంటిల్ మళ్ళీ పైగా అది మొత్తం ఒకటి తీసేసి సూట్ కేసులో పెట్టుకెళ్ళిపోవచ్చు. అట్లాగే తయారు చేశాను. అట్లా కొత్త కొత్త అన్నీ కూడాను నాకు చేయాలని ఆలోచన ఉంటుంది, నేను చేయగలను. కళ చదువులకు అడ్డు కాదని, చదివిన చదువు ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోయినా కళ ఉపాధినిస్తుంది కాబట్టి తమ కుటుంబంలోని పిల్లలంతా ఉన్నత చదువులు చదువుతూ కళని కూడా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు మహబూబ్. చిన్నప్పటి నుండి తమ తాత తండ్రులను చూస్తూ పెరిగినందువల్ల కళ నేర్చుకోవడం సులభంగానే ఉందంటున్నారు వారు. ఇదే ఈ కళే కాదు, అన్నీ ఇంకా కళలు చాలా ఉన్నాయి. అలాంటి పూర్వం నుంచి వచ్చిన కళలు ఏ కళలు కూడా మూలపడిపోకూడదు. అందరూ ఎటువంటి కళ అయినా సరే మళ్ళీ తయారు ఉండాలి. మళ్ళీ వీణ తయారు చేయడం మానేసి అనుకోండి, దీన్ని వీణని ఒక మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. ఈ విద్య అనేది నాతో కాకుండా నా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటారు, ఖాళీ టైంలో ఇది చేసుకుంటారు. వాళ్ళు కూడా అంటే మనం కూడా తయారు చేయాలి వీణ అనే వాళ్ళకి కూడా ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. చదువు అయిపోయింది, బీటెక్ చదివారు అయిపోయింది, వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అన్నయ్య వాళ్ళ అబ్బాయిని ఇదే పని, మాకు 2 అబ్బాయిలు ఉన్నారు, నాకు ఇదే పని, మేనల్లుడు. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదివానండి.
ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వర్కే. మా తాతగారు, మా నాన్నగారు, మా బాబాయ్ గారు ఇక్కడ ఇదే ఇంట్లో నుంచి వీళ్ళు ఇక్కడ అందరూ వర్క్ చేస్తూ ఉంటుంటే నేను బయటికి స్కూల్కి వెళ్ళి వస్తా ఇవన్నీ ఇక్కడ కూర్చొని చూస్తున్న వర్కే. ఇది ఫస్ట్ నుంచి నేను చూస్తున్న వర్కే. నేను దీంట్లో చేయగలిగింది ఏంటంటే ఈ డిజైన్ అంతా చేయగలను. వేణిక డిజైన్ ఏదైతే ఉందో వేణిక డిజైన్ చేయగలను. ఈ సామాను అన్నీ కూడా ఇక్కడ నాకు తెలుసు అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే కూర్చున్న చోట్ల వేసేవాళ్ళు కాదు. ఇది అందుకో అది అందుకో నాకు చెప్పేవాళ్ళు. అవి వాళ్ళకి నేను అందిస్తూ ఉండేవాడిని. సో పనిముట్ల పరంగా నాకేమీ తెలియకపోవడం అదంతా ఏం లేదు. నా వర్క్ అంటారా, ఇలాగే చూస్తూ ఉంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు వర్క్ అని ఒక క్లారిటీ ఉంది. ఒక మెజర్మెంట్ తీసుకొని చేయడం అనేది ఇంకా క్లారిటీగా రాలే నాకు. మిగతా అంతా వర్క్ అంతా కూడా క్లారిటీ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత మా మామయ్య దగ్గర వచ్చి అలా ఉండటం స్టార్ట్ చేశాను. తర్వాత అసలు ఇది ఏంటి అనేది మామయ్యని అడిగి తెలుసుకున్నా. అది పలానా ఇదిరా అదిరా అనేసి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మామయ్య. ఎలా అంటే ఇంట్రెస్ట్ ఉంటే సరే నేర్చుకోరా అని చెప్పారు. ఇలాగే నేర్చుకో, ఇప్పుడు ఏదన్నా జాబు కనుక వస్తే దానికి వెళ్ళు, లేదనుకుంటే ఏమీ రాకపోతే కనుక ఇది నేర్చుకో, అది ఉండటం మంచిది ఇది ఉండటం మంచిది కదా అనేసి ఇలా చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను చదువుకుంటానే ఈ వరకు నేర్చుకుంటున్నాను మామయ్య దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇది కొంచెం హార్డ్ వర్క్ పని. చాలా వరకు ఏంటంటే కొంతమంది చూసి అబ్బో ఇది మనం చేయలేము అనేసి చాలా వెనకెళ్ళిపోయిన ఉన్నారు. ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి మనం చేయగలం. మా తాతగారి దగ్గర నుంచి మేము చూస్తూనే ఉన్నాము. మా తాతగారు కూడా ఎంతోమందికి వీణలు సప్లై చేశారు, తయారు చేసి ఎంతోమంది విద్వాంసులకు ఇచ్చారు. తర్వాత మా నాన్నగారు కూడా చేశారు. మా నాన్నగారి తర్వాత మా చిచ్చ, మా బాబాయి బాగా అభివృద్ధి పరిచారు ఈ వీణల పని. మా తాతగారు కొంతవరకే వెళ్ళగలిగింది అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. ఇప్పుడున్న టెక్నాలజీకి మా చిచ్చ చాలా అభివృద్ధి చేశారు ఈ వీణలు. ఇందులో చాలా రకాల వీణలు కూడా కొత్తగా తయారు చేసి చిన్న వీణ మీద కూడా వాయించే విధంగా తయారు చేశారు మా బాబాయ్ ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పద్మశ్రీ అవార్డు కూడా వస్తే చూడాలని ఆశగా ఉంది. ఈ డిజైన్ వర్క్ చేస్తాను నేను. పేపర్ కొట్టడం చేస్తాను. దీనికి ఫినిషింగ్ చేస్తాము. మళ్ళీ ఫినిషింగ్ చేశాక మళ్ళీ డ్రిల్లింగ్ చేయాలి, దాన్ని చేస్తాము. ఇదివరకు ఫైబర్ కాకుండా సొరకాయతోనూ మేదర బుట్టలతో చేసేవాళ్ళు. దీని వర్క్ అంతా ఫినిషింగ్ వర్క్ అంతా చేసేవాళ్ళము. దీని వర్క్ కూడా చేసేవాళ్ళం. ఇది కూడా దీనికి ఫినిషింగ్ చేయడం, బార్డర్ వేయడం ఇవన్నీ కూడా మేము చేస్తాము. మేము వెళ్ళలేని వాళ్ళ దగ్గర కూడా మా వీణ వెళ్ళి చూపిస్తుంది. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి సంగీతానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా తాతల దగ్గర నుంచి వస్తుంది. అంతరించిపోతున్న హస్తకళల్లో వీణ ఒకటని భావించి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ మరియు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూజివీడులో వీణల తయారీపై శిక్షణా కార్యక్రమాలు గతంలో తమతో ఇప్పించారని, అయితే ట్రైనింగ్ ప్రోగ్రాం 5 నెలలకు బదులు ఏడాది అంతకు మించి ఉంటే వీణ తయారీ సమగ్రంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు షేక్ మాబు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు పిల్లలకి నేర్పించమని. 5 నెలలు అట్లా ఇచ్చేవాళ్ళు ప్రోగ్రాం. అదేంటంటే అట్లా కాకుండా ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తే ఏ విద్యకైనా ఇప్పుడు 5 నెలలు ఎంతవరకు వస్తుందంటే అంతవరకు వచ్చింది. ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు అనుకోండి గవర్నమెంట్ ఏమన్నా, ఇంకో 2 సంవత్సరాల్లో వీణ తయారు చేయడం నేను నేర్పించగలను. మొత్తం వీణ తయారు చేయడం నేర్పించి ఆ వీణ మీద కచేరీ చేయించే విధంగా నేను స్టూడెంట్స్తో నేను తయారు చేయించగలను. ఇప్పుడు ఇది డిజైన్ ఉందండి, ఈ డిజైన్ నేర్పించాను అనుకోండి, ఈ డిజైన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంత అని అమౌంట్ ఇచ్చి వాళ్ళకి రూపాయి వచ్చినట్టు ఉంటుంది, ప్లస్ ఇక్కడ వీణకి కూడా తయారైనట్టు ఉంటుంది, నేను వాళ్ళకి పని నేర్పినట్టు ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్నట్టు డబ్బులు కూడా వస్తాయి. ఆడపిల్లలు చేసే పని కూడా ఉంది ఇందులో. వాళ్ళు ఇంటికాడ కూర్చొని చేసుకోవచ్చు. అంటే ఈ కుండ కొట్టాలంటే ఆడపిల్లలు వాళ్ళు పట్టుదల ఉంటే కొట్టగలరు, పెద్ద విశేషం ఏం కాదు. దీనికంటూ మిషనరీ అంటే ఏమీ లేదు, అంత హ్యాండ్ వర్కే. వాళ్ళు పట్టుదలగా నేర్చుకుంటే ఆడవాళ్ళే చేయొచ్చు. ఇప్పుడు ఆ మగవాళ్ళే చేయాలని ఏమీ లేదు. ఇంకా చాలామంది పిల్లలకు నేర్పించాలి ఈ కళ. మీకు ఎవరు నేర్పారంటే మాబు నేర్పాడని నా పేరు రావాలి అంటే నా స్వార్థంగా కాదు. ఇప్పుడు నాకు ఎవరు నేర్పారంటే మా నాన్న నేర్పారు, మా నాన్న బట్టి మా ఇంట్లో ఈ కళ అట్లా నిలబడిపోయింది. నేను కొంతమందికి నేర్పాను అనుకోండి, వాళ్ళు కొంతమందికి నేర్పుకుంటారు. పూర్వం ఉన్న పాత కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. ఆ కళలన్నీ బతికించాలంటే మనవంతా కూడా మనం దేశానికి మనం ఏం చేసాము అనేది కూడా మనకు ఉండాలి.
మన యొక్క కళని మన ఇంట్లో వచ్చిన కళని మనం చేసామా లేదంటే ఆయన అంతటితోనే పోయింది అనేది రాకుండా మనం ప్రయత్నం మనం చేయాలి, మనం చేయాల్సిన కృషి చేయాలి, కళను నిలబెట్టాలి. అది నా గోల్. వీణంటే కేవలం ఓ వస్తువు కాదు, తరతరాలుగా నిలిచి ఉండే ఓ సంపద అంటూ తనను నిలబెట్టిన కళకు నిత్య నీరాజనాలను అర్పిస్తూ నిరాడంబరతతో గంగా జమున తెహజీబ్లా కళార్చన చేస్తున్నారు షేక్ మాబు. నూజివీడు వీణకు కూడా భౌగోళిక గుర్తింపు కీర్తి కిరీటం దక్కితే మరింత సంతోషంగా ఉంటుందంటున్నారు. కళ తనకు గౌరవాన్నిచ్చిందని, సగర్వంగా సమాజంలో తనను నిలబెట్టిందని, ఇదంతా ఆ కళామ తల్లి దయవల్లేనని ఆనందంగా చెప్తున్నారు షేక్ మాబు గారు. కళ జీవనదిలా కలకాలం సాగాలని, అందుకే తన పిల్లలకు చదువుతో పాటు కళను కూడా నేర్పుతున్నానని, ఎవరికైనా ఆసక్తి ఉంటే వారికి కూడా ఈ వీణను తయారు చేసే కళ నేర్పిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, నూజివీడు నుండి.